రండి రండి రండి. నేను చెప్పినాను కదా, గుళ్ళో చూసిన నా దేవత సరాసరి ఇక్కడికే వచ్చేసినది. ఓ గుళ్ళో మా గుంటని దరివేసిన గుంట నువ్వేనేటి? అవునండి, ప్రదక్షిణాలు అయిపోయాయి, ప్రసాదం పెడదామని వచ్చాను. మీ పక్క పోర్షన్ లో ఆ పోర్షన్ నీదా? ఏమా ఆ పోర్షన్ మీ ఆయన ఫ్రెండ్ అని చెప్పినావా? నేను ఊర్మిళకి మొగుడిగా నడుస్తున్నాడు కదా, ఆ కోపంతో నా పిల్లని తనపెళ్ళామని చెప్పొచ్చు. సేఫ్టీగా జగపతి చెల్లెలు చెప్పేస్తే బెటర్. మా ఫ్రెండ్ పోర్షనే, కాకపోతే ఏమిది వాడు చెల్లెలు పోర్షన్. ఫ్రెండ్ చెల్లెలు అయితే గుళ్ళో నిన్నెందుకు విన్నది? ఫ్రెండ్షిప్ మీద. ఆవిడతో నీకు ఫ్రెండ్షిప్ అంటే అసహ్యంగా. వీళ్ళన్న నాకు ఫ్రెండ్ అయితే ఈమె నా ఫ్రెండ్ కదా, ఆ చదువు కొద్ది ఏదో కొంచెం దూరంగా వెళ్ళు. ఏమయ్యాగ నీతో నీ భార్య ఇడిపోయినాదని చెప్పినావు గాని నీకో చెల్లెలు ఉంది, అది నీతోటే ఉంటానని చెప్పలేదట నాకు. చెల్లెలా? నాకు చెల్లెలుందన్న విషయం నాకే తెలియదే. ఎవరా చెల్లెలు? ఏమా కథ? ఓహో, నీకు నా చెల్లెలు క్యారెక్టర్ ఇచ్చారా? క్యారెక్టర్ లాంటి చెల్లెలు పట్టుకొని క్యారెక్టర్ అంటావా? అసలు నువ్వు అన్నవా? అనేగా చెప్తున్నారు. అన్నయ్య, అమ్మ చచ్చిపోతుంది, నన్ను నీ చేతిలో పెట్టి చివరిసారిగా ఏం చెప్పింది? నీళ్లు లేని బావి చూసి అందులో తోసేమో. కానీ ఇది పట్నం కదా, ఇక్కడ అన్ని బోర్లే, బావులు ఉండవు. కరెక్ట్. హలో. ఓహో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎవరి ప్రాంతర పగడి వేరే కంట్రీ భాష మారుతుంది. నాకు బాగా కావాల్సిన అమ్మాయి. బాగా కావలసిన గుంట అంటే ఆయన నుంచి విడాకులు తీసుకోబోతున్న పిల్ల. పువ్వా? దేవుడికి పెట్టమ పుణ్యమన్నా వస్తుంది. అవును, ఎవరు వీళ్ళిద్దరు? అనాథ శరణాలయంలో చోటు దొరక్క మన ఇంట్లో తిష్ట వేశారా? మా మావయ్య నన్ను మా ఆయన్ని చూడ్డానికి వచ్చారు. అలాగా? మరి చెప్పవే, ఎవరు వీళ్ళిద్దరు? చచ్చాం, ఈవిడికి బ్రహ్మచవుడు మావయ్య. మావయ్య? ఏమయ్యా మీ అబ్బాయి ఏడి? వీడి కాదయ్యా, అమ్మాయికి మొగుడు. వీడా అమ్మాయికి మొగుడా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు కాదు పిచ్చి, నీకే. ఈడే అమ్మాయికి మొగుడు. నీకు సూప్ సరిగ్గానేది. ఏమిటి లేదంటాడు? నా పెళ్ళం లేదు. ఓహో, నీ పెళ్ళానికి నాన్న అయితే నీకు మావయ్యే. నేను ఇతగారికి మామయ్యని కాదు, మా సిట్టెలకి మామయ్యని. అబ్బా, నువ్వు ఇలా రా. ఇంతకీ నీ మొగుడు ఎక్కడా? చిరకటూరు పెట్టి చూపించమంటే ఎవరిని చూపించును? ఓహో, అలాగా. హలో ఆయా, మళ్ళీ రావనుకున్నాను, తెగించి వచ్చేసావన్నమాట. తేగలు తెస్తావా? సరేతే, నీకు విడాకులు ఇప్పించేదాకా నాకు ఈ శిక్ష తప్పదు. నువ్వు ఏది పెడితే అదే తింటా. ఓహో, ఇతగారికి ఇడాకులు ఇప్పిస్తానన్న మందరం నువ్వేనన్నమాట. నా పేరు గాంధారి కాదు, మందర. తమ్ముడు, తమ్ముడా? అన్న 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 తమ్ముడు అనుబంధం తప్ప మీకు ప్రేమ అనురాగాలు తెలియవా? తెలుసు. వాళ్ళన్నకు నీ తాట తీయడము తెలుసు, వాటితో నాకు తోరణాలు కట్టడము తెలుసు. పెడతానంటున్నాడు, ఏం పెడతాడు? ఒరే తమ్ముడు, పాపం ఓల్డేజ్ రా. నాన్ వెజ్జా? చిచ్చి, నేను తిన్నాను. ఎవడు ఎత్తుమతం సన్యాసి తారుమారుగా చెప్పులు దారిలో గీసినాడు. మా షడ్ వాసన చెప్పలే. ఓయ్ బావు, ఎవరు పోయి నువ్వు? ఏతంతర్రా? నిన్ను బాగా తంతానంటే మీతో నాకు అనవసరం. ఇంట్లో లేడీస్ ఎవరన్నా ఉంటే పిలవండి. నాలాగే నువ్వు కూడా లేడీస్ తప్ప జంతో మాట్లాడబెదరా? సిట్టలే, నీ కోసం కూడా జొల్పాలోడు బాగా వచ్చేసినాడు. ఎగిరమ్మి ఎగిరా అమ్మ. ఆశ దోశ అప్పడం వడ గుర్తొచ్చారా? నాన్న గుర్తు పట్టేసినాను రా. నువ్వు సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి అప్పడం దోశ వాడు అమ్మివుడు కాదు. షడప్. ఆశ దోశ అప్పడం వడ. నువ్వెవరో నాకు తెలీదు. తెలియదా? పిల్ల వెళ్ళు వెళ్ళు. వెళ్తాను. వెళ్ళేది బయటికి కాదు, పోలీస్ స్టేషన్ కి. నేను దొంగతనం చేసిన నగలు డబ్బులు నీకు ఇచ్చానని చెప్తాను. అదు, నీకు ఇవ్వాల్సిన తిప్పి కొడితే 1,00,000 లేదు. దానికి ఎందుకు రాదంతో? తెల్లారితే నాకు 1,00,00,000 రూపాయలు వస్తుంది. కొంచెం ఓపిక పట్టు, నీ డబ్బు నీ మొహాన్ని కొడతా. ఎవరు ఈ స్వామిల వారు? స్వాముల వారా నీ సార్థమా? ఓహో, తీర్థమా? కొంచెం పొయ్యండి స్వామి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? జైలు నుంచి. రైలు నుంచా? ఎవడే సన్నాసి? మా అన్నయ్య లాంటి వాడు. మరి ఇందాక అడిగితే తెలియదని చెప్పా. దూరపు చుట్టంలే. ఇంత దూరం వస్తే గాని
గుర్తుపట్టలేకపోయాను. ఇంతకీ రేపు మా చెల్లికి ₹1,00,00,000 వస్తాయా రావా? రేపు నావు రావా? మనం అంతా ఎల్లుండి మంగళగిరి పానకాల స్వామి దర్శనానికి వెళ్ళిపోయి నువ్వు శుభ్రంగా గుండు కొట్టించి వచ్చావనుకో మేమంతా పిక్నిక్ వెళ్ళాం. అయ్య బాబోయ్, అట్టగైతే పిక్నిక్ నాన్న కూడా వస్తాను కదా. ఐ విల్ మీట్ యు టుమారో. రేపు కలుద్దాం. ఇంగ్లీషే? ఇదే చివరి అవకాశం. రేపు నీకు డబ్బు వచ్చాక ఎలాగో మనం కలిసి ఉండలేం కదా. ఉమ్? మీరా? కాదు, కాఫీ. మీకెందుకండి ఈ శ్రమ? శ్రమ అనుకుంటే మనిషి ఏ పని చేయలేడు. ఏటంతా వేటంతా సిట్టలే ఏంటి? ఆహా, కాఫీ ఇస్ వెరీ థ్యాంక్ యూ. ఇదే యా. చిచి, నేను చూడను. అదేటి ఆలు కలిసి ఉంటే నీకు మంటేటి? అవునవును, నాకు వంట ఏంటి? నిన్ననే పెళ్ళిలాగా ఎంత బాగా మాట్లాడేసుకుంటుండ్రు. అవునా, ఇడాకులు తీసుకోబోతున్న గుంత ఇదేనంతవా? ఇదే. మరే పెళ్లి కాంచి అట్లాగా తెగ ప్రేమించేసుకుంటున్నారా? ఉండండి, కొనుక్కుని వస్తాను. ఏటంతా వేటంతా థ్యాంక్ యూ. బయటికి పోవే. నువ్వే పోవే. నువ్వు ఆయనకి ఏమీ కావని ఇప్పుడే చెప్పేస్తాను. ముందు ఆ పని చెయ్యమ్మా, నీ నాటకం కూడా బయట పెట్టేస్తా. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నువ్వీ అమ్మాయి ఎవరో చెప్పిన మరుక్షణమే నీ మొగుణ్ణి నేనేనని చెప్పేస్తాను. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నానో తెలుసా? జడ్జికి నిజం తెలిస్తే మన విడాకులు లేట్ అవుతాయని. మైండ్ ఇట్. నిన్నటి సూర్యుడు వచ్చిన మా పల్లె కోనెడు తమర్లు విచ్చిన. ఎక్కడికి రా ఎగేసుకెళ్తున్నావు? ఇంకెక్కడికి? నా ప్రేమ నగర్కి. నా ప్రియురాలు పిలిచింది. బ్రదర్, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు బ్రదర్? జస్ట్ ఎల్కేజీ డిస్కంటిన్యూ. మొట్టమొదటిసారి నేను చూడగానే అనుకున్నాను ఎల్కేజీ కంటే ఎక్కువ చదువు ఉండవని. 1 కేజీ లవ్ లెటర్ రాశాను, వినిపిస్తాను, విని సోల్ అయిపో. మై డియర్ స్వీట్ సుజికుట్టి. నేను కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు పిలవలేదు కదరా. నువ్వు అలా పిలిస్తే పాత చెప్పు తీసి పెళ్ళని పీకుతుంది. ఐఎమ్ హ్యాండ్సమ్, షీఈస్ ఏ బ్యూటిఫుల్, వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ బ్రదర్. ఇంకెంట పడతావేటి? సరే, పెళ్లి కాని పిల్ల పిండి ఆడించుకొని రమ్మని ఎవరిని పంపిస్తుంది? పని వాళ్ళది. నువ్వు రాకముందు అలాంటి బేవర్స్ పనులను నేనే చేసేవాడు. చేసావు గానీ ఈ క్వశ్చన్ చేసా ఏంటి? ఈ పిండి నా చేతికి ఇచ్చేటప్పుడు నా చెయ్యి ఇలా తీసుకుని ఇలా ఇలా సిగ్నల్ ఇచ్చింది. దీని అర్థం ఏంట్రా? రాత్రికి రమ్మని. సీతాకొక చిలుక సినిమాలో హార్మిల్ లో ఉత్తరం పెట్టి రాయబారం పంపించినట్టు నేను ఈ ఉత్తరం పిండిలో పెట్టి నా ప్రేమ రాయబారం పంపిస్తా. అలలు కలలు ఎగసి ఆగు. పక్కింటి పిల్ల ప్రేమిస్తే నీకెందుకు కోపం వస్తుంది? ఇందులో ఏదో మతలబు ఉంది. నన్న కోటి పిల్ల కేడిసే. ఆగరా, నేను ఊరికే కొట్టి వదిలేశాను. అదే వాళ్ళ అన్న అయితే అడ్డంగా నరికేశావు. ఎందుకు దొరుకుతాడు? వాళ్ళ చెల్లె మీద ఈగ వాళ్ళందుకు మున్సిపాలిటీ ఆఫీసర్ నరికేశాడు. ఈగ వాళ్ళందుకు మున్సిపాలిటీ ఆఫీసర్ నరికేశాడా? ఎందుకు నరికేశాడు? ఇంట్లో ఈగలు దోమలు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళతే కదా, అందుకు. అర్థమైంది. సిస్టర్ సైడ్ నుంచి కాకుండా బ్రదర్ సైడ్ నుంచి నరుక్కుంటూ రావాలన్నమాట. నరుకుతా, నరికి పోగులు పోగులు చేస్తా, వస్తా. ఏంటి ఇలా వచ్చావు? మీకోసమే. మీకు మందు కొట్టి అలవాటు ఉందా? ఏ, నాకు కొట్టించే అలవాటు ఉంది. ఏంటి అన్సీజన్ అభిమానం? అందమైన చెల్లెలు ఉంటే ఎవరికైనా అభిమానే కదండి. ఓహో, నీకు అందమైన చెల్లెలు కూడా ఉందా? చిచి, నాకు కాదు, మీకుంది కదా సుజి కొట్టి. ఓహో, ఇప్పుడు సుజుకుట్టి నా చెల్లెలు కదా. ఇప్పుడేంటి, ఎప్పటికి మీ చెల్లె. మీరు ఇంకో మర్డర్ చేసి జైలుకి వెళ్ళాలంటే ఒక చిన్న మాట చెప్తాను. నేను జైలుకి వెళ్ళాను నీకెవరు చెప్పారు? జగపతి. ఓహో, ఇప్పుడు జగపతి అంటే వాడు కదూ? వాడా? యా. మీరు పర్మిషన్ ఇస్తే మీ చెల్లెలు నేను లవ్ చేస్తాం అనుకుంటున్నాను. నువ్వేంటి, రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడు లవ్ చేసుకోవచ్చని ఎప్పుడో పర్మిషన్ ఇచ్చాను. మీరు ఇంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు నేను కల్లో కూడా ఊహించలేదండి. నువ్వేంటి, వాడే ఊహించాలి. మళ్ళీ వాడా? అవును, వాడే. వాడు లవ్ లో మాస్టర్. చూడటానికి టీ మాస్టర్ లా ఉంటాడు, వాడు లవ్ లో మాస్టర్ ఏంటండి? వాడిని నువ్వు అంత అండర్ ఎస్టిమేట్ చేయి. సుజీని నువ్వు డైరెక్ట్ గా లవ్ చేయడం కంటే వాడి డైరెక్షన్ లో లవ్ చేస్తేనే మజా వస్తుంది. కొంచెం వెనకాలండి. ఏ, బాటిల్స్ కొడతావా? ఇది పట్టుకోండి, వెనకాలండి.
అదిరిపోయింది ఐడియా. అబ్బా విజయోస్తు విజయోస్తు. కొట్టుకుంటే వెళ్ళిపో. థ్యాంక్స్. నిజమా? ఆ పశుపతి గారిని నా మీదకి ఉసిగొలపడం వల్ల ఆయనకేంటి లాభం? ₹1 కోటి కొత్త పెళ్ళం. అదా అసలు కొట్రా? ఆ, ఇంత ద్రోహం చేశాక నా పసుపు కుంకాలు పట్మనా పర్వాలేదు. ఆ ఎమోషనే వద్దంటున్నా. ఒకేసారి ఫట్ అనిపించేస్తే ఆ తర్వాత నీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? ఆడదానివై పుట్టి మొగుణ్ణి ఇన్స్టాల్మెంట్ లో హింసించడం కూడా తెలియకపోతే ఎలా? ఆ ఐ లవ్ యు. అడుగు జఫర్ ఖాన్ గారు వస్తున్నాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలాలి. ఓకే, కోడిని కోసుకోవడానికి. నువ్వు ఇంకా బెడ్ మీదే ఉంటావు అనుకున్నాను. నిన్ను బెడ్ మీదకి పంపడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఏంటి డబల్ మీనింగా? ఏంటి కొత్తగా కనిపిస్తున్నా? నీలాంటి పెళ్లి కాని ఆడపిల్లకి నాలాంటి యంగ్ బ్యూటిఫుల్ బ్యాచులర్ బ్యూటిఫుల్ గానే కనిపిస్తాడు కదా. ఒంటింటి దాకా వచ్చావంటే నాకేమైనా చెప్పాలనుకున్నావా? అయిపోయి నా మనసులో మాట నీకే తెలిసిపోయింది. మనసేంటి, నీ చేతిలో ఉన్న నైలాన్ చీర కూడా కనిపెట్టాను. థ్యాంక్ యూ బాస్. సాయంత్రం నీకు స్వీట్స్ పెడతా. నేను కూడా కొంచెం కాజాలు ఇవ్వాలి. కొంచెం కిలో తినటం ఎందుకు? వెనకాల ఉన్నాడుగా. ఇక్కడే ఉన్నారా? ఇటు లేదు, ఇటు తరలేదు, ఇటు ఎక్కడికి పరిగెడతావు?